ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టోన్నే. మాట్లాడే నా బుజ్జి తల్లి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త్ అఫీషియల్. ప్రివ్యూ ఇస్తారో నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ చూడడానికి కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. ఇవ్వడం ఎండ్ వరకు అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న అల్టమోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న 2 ఫాంట్ లింక్స్ ఇలా ఉంటాయి. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేయండి. సెలెక్ట్ అయిపోతాయి 2 ఫాంట్ లింక్స్. ఇక్కడ కలర్ సింబల్ ఉంది కదా, మీకు ఇక్కడ కలర్ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ లేయర్ ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేయండి. ప్లస్ అని చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లైన్ యూజ్ చేసి ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా టోటల్ ఇలా డ్రాగ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేసి అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ దీన్ని మొత్తం ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్ని ఇలా ఇంక్రీజ్ చేసుకొని స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఫోటో లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ఏదైనా ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇలా ఫోటో లేయర్ని ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ 10 సెకండ్స్ 5 సెకండ్స్ దగ్గర ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫోటో లేయర్ని ఇలా డ్రాగ్ చేయండి. ఇలా టోటల్ రైట్ సైడ్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మళ్ళీ ఎండింగ్లోకి వచ్చేయండి. ఎండింగ్లోకి వచ్చేసి ఒక ఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్లో మళ్ళీ రిటర్న్ చేయండి. ఇలా మూవ్ చేయండి. రిటర్న్స్ ఇలా మూవ్ చేస్తే ఇలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇలా మీకు నచ్చినట్టు మీకు యానిమేషన్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఫోటో లేయర్ని యాడ్ చేసుకొని ఫోటో లైన్ చేసి బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని లాంగ్ గురించి చేసి లిరిక్స్ బ్యాక్స్ డ్రాగ్ చేయండి. ఇలా టోటల్ మీరు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫోటో లైన్ చేసి ఇక్కడ మూవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. టోటల్ ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏదైనా ఒక సైడ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇలా రైట్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా మూవ్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ ఇలా మూవ్ చేసుకొని మళ్ళీ ఎండింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ఎండింగ్లో ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇలా మళ్ళీ రిటర్న్ ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేయండి. చిన్న ఇలా వస్తుందా, ఇలా వస్తుంది. ఇలా 2 సైడ్ కవర్ అయితే లిరిక్స్ ఇలా వస్తుంది. అన్ని ఫోటో లిరిక్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా యాడ్ చేసుకొని స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇంకెఫెక్ట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రెస్ ఆన్ చేసి మిడిల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇంకెఫెక్ట్ యాడ్ చేసుకోండి. చూపిస్తాను. ఇలా ఉంటుంది. ప్లస్ ఆన్ క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి రొటేట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 0 వేసుకోండి. ఇక్కడ డాట్ క్లిక్ చేసి ఫుల్ గా మన ఏరియా యాడ్ చేసుకొని ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అని ఒక సైడ్ క్లిక్ చేయండి.
లైటింగ్ క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా దీన్ని మళ్ళీ ప్లస్ అని చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని మళ్ళీ ఇక్కడ బీట్ మార్ దగ్గర స్టార్టింగ్లో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. లిరిక్ స్టార్టింగ్ బీట్ మార్ దగ్గర ఇలా ఇక్కడ అన్ని బీట్ మార్ దగ్గర ఇలానే యాడ్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన డౌట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.